ఎలాంటి సీను జరిగిందా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి? అదే సార్, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కడప వెళ్ళి ఆ ఎంపీడీఓ గారికి జరిగినటువంటి దాని మీద దాడి జరిగినదని దాన్ని పలకరించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి విన్నాం. అసలు అక్కడ ఇష్యూ ఏం జరిగింది ఏందనేది తెలుసుకోకుండానే ఏదో జరిగిందని చెప్పేసి పోయినటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పుడు ఎవరైతే నన్ను కొట్టారు అని అన్నారో ఆయన ఒక మాజీ ఎంపీపీ, వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు ఎంపీపీ. దానికి సంబంధించి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ వారు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందనేది వాస్తవాలు బయటికి రాకముందే విషయాలన్నిటినీ కూడా వైసీపీకి చుట్టేసి ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా రౌడీజం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఒక్కొక్కరిని తొక్కదేస్తా తోలుదేస్తానని అంటున్నారు. సార్, ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్. కాకినాడలో ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే పంతంగి నానాజీ గారు జనసేన ఎమ్మెల్యే అండి. ఆయన ఒక డాక్టర్ని, దళిత డాక్టర్ని లంబూతులతో తిట్టుకుంటూ మాట్లాడినటువంటి మాటలు విననటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళి చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆయన కూడా ప్రభుత్వ అధికారే, ఆయన ఒక డాక్టరే. అలాగే యలమంచిలి ఎమ్మెల్యే ఒక విలేకరిని కిడ్నాప్ చేస్తే దాని గురించి మాట్లాడరు. అలాగే మచ్చుమర్రి ఇప్పుడు వెళ్ళిన దానికి దగ్గరలోనే ఉంది ఒక బాలిక, 9 సంవత్సరాల బాలిక, ఆమెని హత్య చేశారు సార్. ఆమెను రేపు చేసి చంపినటువంటి పరిస్థితి. అలాంటి వాటికి వెళ్ళరు, అలాంటి వాటి గురించి టీవీల్లో వింటారు, విని వదిలేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జాన్ అనేటటువంటి టీడీపీ నాయకుడు 16 సంవత్సరాల మైనారిటీ తేరినటువంటి అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని చేస్తే దాని గురించి మాట్లాడరు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు కడప జిల్లాలో టీడీపీ నాయకుడు బీర్ బాటిల్ పగలగొట్టి కొడితే దాని గురించి మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఈ కనపడితే చాలు, ఎక్కడ కనపడ్డా సరే వారి గురించి మాత్రం, వారి కార్యకర్తలని మాట్లాడటానికి మాత్రం పరిగెత్తుకుంటూ పోతారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలా కాదా అనేది మీడియా అందరికి కూడా తెలుసు. కానీ ఒక్క దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఆయనకు కావాల్సినటువంటి నాకు మాత్రం ఒకటి అనిపిస్తా ఉంది సార్. మొన్న పార్వతీపురం పోయినప్పుడు ఓజీ గురించి ఓజీ అని వాళ్ళు అరవటం, ఓజీ ప్రచారానికి ఏమన్నా వెళ్తున్నారా? ఇప్పుడు పార్వతీపురం చూసుకున్నారు, ప్రచారం అయిపోయింది. ఇప్పుడు కడప వచ్చారు, కడపకెళ్ళి మళ్ళీ ఓజీ గురించి మాట్లాడతారు. ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడే ఓజీ ఎందుకు గుర్తొస్తుంది? ఓజీ ప్రచార సభలు పెట్టుకోవడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఆ ర్యాలీలు జరుపుకోవడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారా? మాకైతే అర్థం కావట్లా. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరిగినటువంటి ఇష్యూస్ ని వెళ్ళొద్దు ఏమి అంటలే. కానీ చిన్నపరెడ్డి గారు ఆయన కాదండి, ఓజీ అంటే ఇప్పుడు ఆయనే చిరాకు పడ్డాడు. వినండి. ఓజీ అంటే ఆయనే చిరాకు పడ్డాడు. మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ టైంలో ఏమనాలో మీకు తెలియదా అని డైరెక్ట్ గా తిట్టాడు ఆయన. సరే, ఒకసారి బయట విందాం. ఫస్ట్ బయట వినండి, అసలు ఈ రోజు ఏం మాట్లాడారు బయట లేచేయండి. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో వేరుస్తా ఉన్నారు. 11 సీట్లు వచ్చినాక గాల్లో వేరుస్తున్నారు. మొత్తం మీకు ఎలా కింద దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు, వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం.